ఏడాది ముందుగానే రుతుపవనాలు ప్రవేశించడంతో ఖరీఫ్ సాగుకు సర్కార్ రంగం సిద్ధం చేస్తోంది. విజయనగరం జిల్లాలో ఖరీఫ్ సీజన్లో వరితో పాటు ఇతర పంట సాగు లక్ష్యాలను నిర్దేశించేందుకు వ్యవసాయ శాఖ ప్రయత్నాలు మొదలుపెట్టింది. అన్నదాతకు అండగా నిలిచేలా ప్రణాళిక రూపొందిస్తోంది. అందులో భాగంగా విత్తనం, ఎరువుల సరఫరాకు ఏర్పాట్లు పూర్తి చేసింది. మరోవైపు రైతుకు అత్యంత కీలకమైన భూసార పరీక్షలు కూడా నిర్వహించి రైతులకు తగు సూచనలు అందిస్తోంది. ఖరీఫ్ పంటల సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. అందులో ఏపీలోని విజయనగరం జిల్లాలో అన్ని రకాల పంటలతో కలిపి దాదాపు 16 లక్షల హెక్టార్లలో సాగు జరగొచ్చునని వ్యవసాయ శాఖ ఒక అంచనా వేస్తోంది. అందులో ప్రధానంగా వరి, మొక్కజొన్నతో పాటు వేరుశెనగ, పత్తి, నూనె గింజలు, ఆహార ధాన్యాలు వంటి పంటలు వేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలో ఈ ఏడాది 28,400 రైతుల నేలలకు సంబంధించి నమూనాలను భూసార పరీక్షా కేంద్రంలో విశ్లేషించి పత్రాలను రైతులకు అందిస్తున్నారు. రైతులకు ఈ భూసారంపై అవగాహన పెంచేలా విజయనగరం జిల్లా భూసార పరీక్షా కేంద్రం ఏడీ పి. భానులత గారు అందిస్తోన్న సలహాలు, సూచనలను తెలుసుకుందాం. అయితే మనం రైతులందరికీ కూడా ఈ మట్టి నమూనాలు అనేవి మనం వ్యవసాయ శాఖ పరంగా మనం ల్యాబ్కి తీసుకొచ్చి పరీక్షలు జరపడం అనేది జరుగుతుంది. గత సంవత్సరం మనం చేసిన పరీక్షల్లో అయితే చాలా వరకు మన భూముల్లో ఆర్గానిక్ కార్బన్ అంటే సేంద్రీయ కార్బనం అనేది చాలా తక్కువగా ఉంది. అలాగే నత్రజని అనేది కూడా ఆల్మోస్ట్ అన్ని మండలాల్లో కూడా నత్రజని లోపం అనేది కనిపిస్తోంది. అలాగే భాస్వరం అనేది మధ్యస్థ స్థాయి నుండి ఎక్కువ స్థాయి వరకు ఉంది. పొటాష్ లోపం అయితే ఆల్మోస్ట్ ఎక్కడా లేదు. పొటాష్ మనకి నేలల్లో సరిపడినంతగానే ఉంది. అలాగే జింకు, ఐరన్ అనేది కూడా ఈ బొబ్బిలి, చీపురుపల్లి, రాజాము అలా కొన్ని ప్రాంతాల్లో అంటే ఎక్కడైతే మనకి నీటి వసతి ఎక్కువగా ఉండి 2-3 పంటలు వేస్తున్నారో రైతులు అలాంటి పొలాల్లో ఈ జింకు లోపం అనేది, ఐరన్ లోపం అనేది కూడా మనకి కనిపిస్తోంది. అయితే ఇప్పుడు ఖరీఫ్ సీజన్ మొదలవుతుంది కాబట్టి ఈ పోషక లోపాలని రైతులందరూ కూడా మనం సవరించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. సో పోషక లోపాలు సవరించుకోవడం కంటే ముఖ్యంగా ముందు మనం సేంద్రీయ కర్బనాన్ని పెంచుకోవాలి. దానికోసం మనం సాధారణంగా చెప్పేది ఏంటంటే పశువుల గెత్తం, కోళ్ల గెత్తం, లేకపోతే గొర్రెల మందని పొలాల్లో పెట్టడం ఇవన్నీ చేయమంటాం. సో వీటిని కొంతవరకే మనం రైతులు పాటించగలుగుతున్నారు. ఎందుకంటే ఇవాళ రేపు మనకి పశు సంపద అనేది బాగా తగ్గిపోయింది కాబట్టి గెత్తాలు అనేటివి దొరకట్లేదు. కాబట్టి మనం ఇప్పుడు ఈ సీజన్లో మనకి వ్యవసాయ శాఖ ద్వారా ఈ పచ్చి రొట్టె ఎరువులు అనేవి చాలా రాయితీపై మనకి అందిస్తున్నారు. సో రైతు సోదరులందరూ కూడా ఈ పచ్చి రొట్టె ఎరువులు తీసుకొని ముఖ్యంగా వాటిని ఎకరానికి ఒక 15 నుండి 20 కేజీలు పొలాల్లోని ఈ తొలకరి వర్షాలు ఇప్పుడు ఆల్రెడీ మనకి మొదలయ్యాయి. ఈ వర్షాల్లో వేసుకొని ఒక 35 నుండి 40 రోజులు అంటే 50% పూత దశ వచ్చేటప్పుడు ఈ గ్రీన్ మెన్యూర్ అనేది మనం మళ్ళా వర్షం చూసుకొని పొలంలో కలిదున్ని ఓ 10-15 రోజులు వాటిని మొరగపెట్టేటట్టయితే సేంద్రీయ కర్బన శాతం అనేది బాగా పెరుగుతుంది పొలంలో. దానివల్ల రైతులకి ఏమి ఉపయోగం అంటే మనం వేసే ఎరువులు కానీ అలాగే మన గెత్తాలు కానీ ఏవైనా కూడా మనకి మొక్కకి బాగా పెట్టే నీరు అవన్నిటినీ కూడా వేరు వ్యవస్థ సమృద్ధిగా వినియోగించుకుంటుంది. నేల లోపల కూడా చాలా ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి అంటే మన మొక్కల పెరుగుదలకు కావాల్సిన ఉపయోగపడే సూక్ష్మజీవులన్నీ కూడా బాగా వృద్ధి చెందుతాయి. సో ఈ పని అనేది ప్రతి రైతు తప్పకుండా ఈ గ్రీన్ మెన్యూర్ సీడ్ని, పచ్చిరొట్ట ఎరువుల్ని మనం వేసుకునేటట్టు చూడాలి. మన నత్రజని లోపం అనేది అన్ని చోట్ల ఉంది. ఈ నత్రజని లోపంకి మనం సిఫారసు మేరకి ముఖ్యంగా మన వరి పంట అలాగే ఖరీఫ్లో మొక్కజొన్న ఇవన్నీ వేస్తాం జిల్లాలో. సో ఈ వరి వీటికి ఏంటంటే కావలసిన వరకే మనం ఎరువులు వాడాలి. నత్రజని ఎరువుని సిఫారసు చేసినట్టు మన ఆఖరి దమ్ములో ఒకవేళ దమ్ములో వేయలేని పక్షంలో 20 రోజులప్పుడు మన పిలకలు తొడిగే టైము అలాగే చిరు పొట్ట దశలో నత్రజని వాడాలి. మితిమీరి మాత్రం నత్రజని ఎక్కువ వేయకూడదు. వేసేటట్టయితే మొక్క పైరు మెత్తబడిపోయి తీయబడిపోయి పురుగు పోటు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం సిఫారసు చేసినట్టు మన ZRSC రికమెండేషన్స్ ప్రకారమే మనం నత్రజని ఎరువులు వాడాలి. అలాగే భాస్వరాన్ని కూడా చాలా వరకు మనం మధ్యస్థ స్థాయి నుండి హై స్థాయిలో ఉన్నాయి కాబట్టి భాస్వరాన్ని వాడేటప్పుడు కూడా చాలామంది రైతులు ఏం చేస్తారంటే అవకాశం లేకపోవడము లేకపోతే పొలం నుండి ఇంకో పొలానికి మనకి
ఎక్కడికక్కడ కంట్రోల్ లేదు కదా. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఉడుపులు జరిగిపోయిన తర్వాత 25 నెలల వరకు కూడా భాస్వరాన్ని వాడుతుంటారు. సో అలా కాకుండా నాటిన 3 నుండి 4 రోజుల్లోపు ఈ డిఏపిని మనం ఎరువుని పొలాలకు అందించాలి. అప్పుడు నాటిన మొక్క తాలూకా వేరు వ్యవస్థ అనేది బాగా డెవలప్ అయ్యి మొక్క తిరగడానికి మనకి చేను బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే పొటాష్ మనం వేసేటప్పుడు ఏం చేయాలంటే పొటాష్ని కూడా ఆఖరి దమ్ములో మనం బేసలుగా వేస్తాము. అలాగే రెండోది ఏంటంటే చిరు పొట్ట దశలో తప్పనిసరిగా పొటాష్ వేసుకునేటట్టయితే కాలక్రమేణా వచ్చే బెట్ట వాటన్నిటిని తట్టుకుంటుంది. చీడపీడల పోటు కూడా మొక్కకి మొక్కల్లో వచ్చే చీడపీడలను కూడా ఈ పొటాష్ వేయడం వల్ల తగ్గిపోతాయి. చీడపీడలను ఎదుర్కొనే సామర్థ్యం కూడా మొక్కకి పెరుగుతుంది. సో పొటాష్ గింజ ఏమో నాణ్యంగా పెరుగుతుంది, గింజ మంచి రంగు వస్తుంది. అలాగే బరువు కూడా బాగా గింజ బరువు పెరిగి ఓవరాల్గా మన ప్రొడక్షన్ అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. సో నత్రజని, భాస్వరము, పొటాషు ఎరువులని అలా వాడుకోవాలి. ఇకపోతే సూక్ష్మ పోషకాలైన జింకు, ఐరన్ కూడా మనకి ఎక్కువగా లోపాలు కనిపిస్తున్నాయి. సో ఈ జింకు లోపం ఉండేటప్పుడు మనకి ఆకుల్లో తుప్పు రంగు మచ్చలు కనిపిస్తాయి. అంటే ఆకు కొంచెం పెడిసి బారుతుంది. అలాగే ఆకు చివర్లంట, అలాగే మధ్య ఈయనకి అటువైపు ఇరువైపులా కూడా మనకి తుప్పు రంగు మచ్చలు అనేవి బాగా కనిపిస్తాయి. సో ఆ జింకు లోపం వచ్చేటప్పుడు మనం సాధారణంగా ఏం చేయాలంటే దమ్ములో ఎకరాకి 20 కేజీలు చొప్పున జింక్ సల్ఫేట్ వేసుకుంటాం. అదే మనకి పంట క్రాప్ స్టేజ్లో, స్టాండింగ్ క్రాప్లో కానీ పంట దశలో అప్పుడు మనకి కానీ జింక్ లోపం కనిపిస్తే 1 లీటర్ నీటికి 2 గ్రాములు జింక్ సల్ఫేట్ చొప్పున కలుపుకొని 1 వారం రోజుల వ్యవధిలో 1-2 సార్లు మనం పిచికారీ చేసుకునేటట్టయితే దాన్ని సవరించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఐరన్ లోపం అనేది ముఖ్యంగా ఈ నర్సరీస్లోని వస్తుంది. అప్పుడు ఏంటంటే ఆకు తెల్లబడిపోతుంది, గ్రోత్ తగ్గిపోతుంది, పల్చగా ఉంటుంది. దానికి ఐరన్ సల్ఫేటు అంటే అన్నబేది, నిమ్మ ఉప్పు వీటన్నిటిని కలిపి మనం నర్సరీలోని స్ప్రే చేస్తాం. అలాగే స్టాండింగ్ క్రాప్ మీద కనిపెడినా స్ప్రే చేసుకుంటే దాన్ని వరకు సవరించుకోవడానికి అవకాశం ఉంటుంది. మిగతా పోషక లోపాలు అయితే మనకేమీ అంతగా కాన్స్పిక్యూస్గా లేవు. సో రైతు సోదరులు ఈ చిన్న విషయాలు గమనించుకొని, అలాగే ఏమైనా ఇంకా ఫర్దర్గా వాళ్ళకి ఏమైనా సూచనలు, సలహాలు కావాల్సి వస్తే మన వ్యవసాయ శాఖను సంప్రదించి ఈ పోషక లోపాలు సవరించుకునేటట్టయితే వేయబోయే పంట అది మొక్కజొన్న అవ్వచ్చు, వరి అవ్వచ్చు, వేరుశనగ అవ్వచ్చు, ఏదైనా ఏ పంటకైనా కూడా మనం ఆ పంట నుండి అధిక దిగుబడులు తీయడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయ సబ్ డివిజన్లో గజపందారం, దత్తరాజారు, మెంటాడ, బండపల్లి 4 మండలాలు ఉన్నాయండి. ఈ 4 మండలాల్లో ఈ ఖరీఫ్ 2025 సంవత్సరానికి గాను సుమారు 14,000 హెక్టార్లలో వరి సాగు చేస్తారు. దీంట్లో ఈ సంవత్సరం అధిక దిగుబడి వచ్చే రకాలను ఇవ్వడం, వాటికి దాంతోపాటు విత్తనాలతో పాటు విత్తన శుద్ధి మందు సూడోమోనాస్ కూడా విజయనగరం BC ల్యాబ్లో తయారు చేసింది. విత్తనాలతో పాటు అందించడానికి కూడా మేము అరేంజ్ చేసామండి. అదేవిధంగా ఈ సంవత్సరం వాతావరణం కూడా అనుకూలంగా ఉంది. ఇన్ టైంలో వరి విత్తనాలు ఆల్రెడీ ప్రతి RSK పొజిషన్ చేయడం జరిగింది. ఈ జూన్ 2వ వారం నుంచి వరి విత్తనాలు నాటుకోవడం అనేది కూడా చేస్తారు. ప్రతి రైతుకు కూడా ఇప్పటికీ అవగాహన కల్పించాం. రైతులు విత్తనం కొనగానే ఖచ్చితంగా విత్తనాన్ని మొలక శాతం కట్టాలి. విత్తన శుద్ధి మేము ఇచ్చిన విత్తన శుద్ధి మందుతో విత్తనం చేయాలని చేసిన తర్వాతే మీరు చూసుకుని దానికి అనుగుణంగా పదును చూసుకుని విత్తనాలు నాటుకోవాలని చెప్పడం జరిగింది సార్. అదేవిధంగా INM, IPM ప్రాక్టీస్ కూడా వేస్తున్నాం. ఎక్కువగా మన ప్రాంతాల్లో ఎక్కువగా నేలల్లో జింకు లోపం అనేది ఎక్కువగా ఉంది. గత సంవత్సరాల్లో కూడా దీన్ని భూసార పరీక్షల ఫలితంగా మేము చూసాము. దానిలో భాగంగా ఈ సంవత్సరం కూడా మేము సుమారు ప్రతి మండలం నుంచి 3,000 నుంచి 3,500 శాంపిల్స్ పరీక్షకి పంపించడం జరిగింది. ఆ రిజల్ట్స్ కూడా ఒక 1 వీక్లో కూడా ప్రతి రైతుకి కూడా ఏ రైతు పొలంలో అయితే కరెక్ట్ సేకరించామో ఆ రైతుకి అందజేయడం జరుగుతుంది. దానికి అనుగుణంగా భూసార పరీక్ష ఫలితాలు అనుగుణంగా వాళ్ళకి దానిలో లోపాలని మేము రైతు వివరిస్తూ అవగాహన కూడా కల్పించడానికి మేము ప్రత్యేక చర్యలు చేస్తాం. దానికి తగ్గట్టుగానే మేము సాయిల్లో ఉన్న ఏదైతే లోపం ఉందో ఆ లోపానికి తగ్గట్టుగా దాన్ని ఏ విధంగా సవరించుకోవాలని కూడా రైతుకి అవగాహన కల్పించడానికి ఒక ప్రణాళిక తయారు చేసుకోవడం జరిగింది.